నమస్తే, గుడ్ ఈవినింగ్. సారీ కొంచెం డిలే అయింది. శ్రీహరి యాదవ్, డిలే అయినా పర్లేదు, మంచి అస్త్రం దొరికినట్టుంది మీకు. మీ పార్టీకి బాగా వాడుకున్నంత ఆడుకోవచ్చు దీన్ని. 22 మాత్రం కాంగ్రెస్ మాత్రం మంచి ఇరకాటంలో పెట్టారు. మంచి ఆయుధం దొరికినట్టుంది మీకు. ఎందుకంటే గతంలో మీ హయాంలో ఏదైతే ధరణి విషయంలో జరిగిన పొరపాట్లని సవరించుకోలేకపోయింది, మమ్మల్ని అంటుంది కాంగ్రెస్. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు కోటేశ్వర్ గారు చెప్పినట్టు మీ హయాంలో 15%, వీళ్ళు 30% అడుగుతున్నారనేది ఒక వాదన. ఓవరాల్గా 22 పట్ల కేవలం మీరు రాజకీయ విమర్శలే చేస్తున్నారా? ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే సవరణ ఉందో సవరణకు అవకాశం ఇస్తారా? దీన్ని ఇంకా మైలేజ్గా వాడుకుంటారా? ఏమంటారు? మొదట్లో ఇది ఆయుధము, అస్త్రము వాడుకోవడము ఇట్లాంటివన్నీ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అవునా? మేము ప్రధాన ప్రతిపక్షంగా మా ప్రధానమైనటువంటి బాధ్యత ప్రజలకు సమస్య హైడ్రా వచ్చినా మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఇవాళ తెలంగాణ భవన్ ని మొత్తం ప్రజా ఫిర్యాదుల కేంద్రంగా పెడితే వందలాది మంది, ఈ రోజు కూడా మీరు చూసే ఉంటారు, మధ్యాహ్నం నేను కూడా అందులో పాల్గొన్నాను. ఈ రోజు వందలాది మంది తెలంగాణ భవన్ కి హైడ్రా బాధితులు వచ్చినట్టుగానే 22A బాధితులు కూడా వస్తున్నారు. కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాల లోతులోకి నేను మళ్ళీసారి పోను, కానీ కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆ ధరణికి సంబంధించి రద్దయిన భూభారతి అంటే ఇలా మీరు కొట్టి చూడండి. ఇప్పుడు నెట్లో భూభారతికి హైదరాబాద్ జిల్లాని మాయం చేశారు. మీ భూభారతిలో కొట్టనే హైదరాబాద్ జిల్లా రాదు మొత్తమే. రెండవది ఇలా వచ్చినటువంటి బాధితులందరూ నేను స్వయంగా విని మాట్లాడుతున్నా, నేను ఆరోపణ కోసం మాట్లాడతలేను. వందలాది ఎకరాల భూములలో అక్కడక్కడ ఆ కాలనీలు ఏర్పడ్డప్పుడు కాలనీలలో కొంత కాలనీ వాటి కోసం, కమ్యూనిటీ వాటి కోసము 20%, 30% స్థలాలు ఆగి ఉన్నాయి. కొన్ని ఆ స్థలాలు కొట్టేయడం కోసం ఆ కాలనీ వాళ్ళందరూ వ్యతిరేకించకుండా 22A అనే ఒక భూతాన్ని అడ్డం పెట్టి ఆ భూములను కొట్టేయడం కోసం వాళ్ళు ఇలా స్వయంగా వచ్చి చెప్పారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఫిర్యాదుల పత్రం రాగానే పక్కన బ్రోకర్లు వచ్చి అడుగుతున్నారట. సొప్పా వేస్తేనే, ఇలా స్వయంగా చెప్పింది, బాధితులు చెప్తున్నాం, సొప్పా వేస్తేనే బరే పాలిస్తాండి, మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్తే మేము మిమ్మల్ని బయటేస్తాము అని చెప్పి ఒక బృందం తిరుగుతూ ఉన్నది ఈ 22A ప్రకటించినటువంటి సర్వే నెంబర్ల మీద. మొదటిది. రెండవది, గౌరవ కేబినెట్ లో సహచార మంత్రి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను 4 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారికి చెప్పినా, నిన్న సభా వేదిక మీద ప్రకటించారు. నేను 4 నెలల క్రితమే మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 40,000 ఎకరాల భూములు, 40,000 ఎకరాల భూముల్ని ఈ 22Aలో ప్రకటించారు. ఇది సరైనది కాదని 4 నెలల క్రితం ముఖ్యమంత్రి చెప్పినా అంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింది అనడానికి వీల్లేదు. ఆ కోమటిరెడ్డి గారి వ్యాఖ్యలు నేను మీకు ఇప్పుడే వాట్సాప్ చేస్తా, మీరు ప్లే చేయండి. కోమటిరెడ్డి గారు చెప్పింది 4 నెలల క్రితమే చెప్పినా నేను ముఖ్యమంత్రి గారికి అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా పొంగులేడి గారు ఏం చెప్తున్నారు? మీరు అంటే వివిధ పత్రికలలో కానీ లేదా మీడియాలో నేను చూసిన ప్రకారం ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు అని. పొంగులేడి గారు ఏం చెప్తారు? ఇది నాకు కూడా తెలియదు, ఇది అధికారులు తప్పిదా, మేము సారీ చెప్తున్నామంటారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు. సగటు సాధారణ మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళు ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా నివసిస్తుంటే, ఇంతకుముందు హైడ్రా పేరు మీదనేమో కేవలము ఎక్కడైతే నీళ్లకు సంబంధించినటువంటి పరిహార ప్రాంతంలోనే లేదా పరిసర ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే భయపడరు. ఇప్పుడు మొత్తము ఎవరు ఎక్కడున్నారో అని భయపడి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇలా మా దృష్టికి వచ్చినటువంటి విషయాలలో అన్న 22A నుంచి తీసేస్తారట. ఏది బిల్డర్ దగ్గర ఉన్నప్పుడు వెంటనే బిల్డర్ దగ్గర నుంచి పోయి అందరికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే 22A నోటీసులు పంపిస్తారట. అంటే బిల్డర్ నుంచి వచ్చినటువంటి కప్పం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నుంచి రావాల్సినటువంటి కప్పం రావాలి. కేవలం భూములు అంటేనే వాళ్ళు ఇంతకుముందు చెప్పారన్నా, మీరు కూడా విన్నారో లేదో నాకు తెలియదు, మరోసారి గుర్తు చేస్తున్నా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వచ్చినా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని ముఖ్యమంత్రి, నేను కాంట్రాక్టర్ను అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రజల మీద ఏం ప్రేమ ఉంటుందన్నా? వారే ప్రకటించుకున్నట్టుగా మొన్న తాండూరులో మీరు గమనించడం లేదో, తాండూరు సభలో బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు, మేము ఎకరాలలో కొని బకరాలకు గజాల చొప్పున అమ్ముతాము అని ప్రకటించిండు. మా ఎమ్మెల్యేలు అందరూ, ఈ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు చేసే పెద్ద వ్యాపారం ఏంటంటే, మేము చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారము, మేము ఎకరాలలో కొని బకరాలను చూసుకొని గజాలలో అమ్ముతాము అన్నాడు. ఇది తాండూరు సభలో అన్నాడు. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. నేను చెప్పేది ఏది నా సొంత ఆలోచన కాదు, సొంత అభిప్రాయం కాదు. మీరు ఇంతకుముందు చెప్పేట్టుగా మాకేదో అస్త్రం దొరికింది, ఆయుధం దొరికింది కాదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రజాపాలన పేరేసుకొని వాళ్ళు ప్రజల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ప్రజాకంటక పాలనగా, ఒక దగా పాలనగా ఈ 30 నెలల కాలంలోనే ఇన్ని రకాలు సాధారణ సగటు ప్రజలకి మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రులు గడిపే విధంగా చేస్తున్నారు. ఇలా వందలాది మంది, నాకు తెలిసేదే 1,000 మంది ఇప్పటికే భాగస్వామ్యం. ఇది సరైనది కాదు. ఒక మంత్రి, కేబినెట్ మంత్రి అయి ఉండి మాకు తెలియకుండా అధికారులు చేస్తున్నారని మాట్లాడడం ఎంత ఘోరమన్నా. ఇది అంటే మీరు ఒప్పుకుంటున్నారా? మీ అధికారులు, మీరు అన్నట్టే మీ అధికారులు మీ చేతిలో లేరు, ఈ పాలన మా చేతిలో లేదు, మాకు తెలియకుండా జరుగుతుంది, మీ అసమర్థతను ఒప్పుకుంటున్నారా?
వెంటనే పొంగులేటి గారిని బర్తరఫ్ చేయకపోతే ముఖ్యమంత్రి గారు పొంగులేటి మధ్య వాటాల తేడాతోటి ఈ విషయం బయటకు వచ్చి అనుకోవాల్సి వస్తుంది. మీరు మొన్ననే చూసారు, ఎకరాల కొద్ది స్థలాన్ని సొంత తమ్మునికి కట్టబెడుతున్నాడు. వేదిక మీద చెప్పిండు మాది సోషల్ జస్టిస్ పాలన అని. సోషల్ జస్టిస్ పాలన కుటుంబ పాలన కాదు అన్న. చెప్పండి. 22A బాధితులు రెవెన్యూ శాఖ పరిధిలోకి లేకపోతే ఆ 22A సంబంధించిన విషయంలో ఆ పరిధిలోకి మేము లేవనో ఉన్నామనో లేకపోతే అసలు ప్రభుత్వం ఉందనో లేకపోతే మేము దాంట్లో లేవని రుజువు చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ కదా తిరగాల్సింది. ఎప్పుడు వస్తారు అన్న బాధితులు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ దగ్గరికి ఎప్పుడు వస్తారు? కలెక్టర్ వాళ్ళు అందులో వివరాలు కూడా ఉన్నాయన్న, ఇన్వార్డ్ సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చారు. ఏ కలెక్టర్ కు ఎన్నిసార్లు కలిసిరు? ఒక ఎంఆర్ఓ దగ్గరకు ఒక బాధితుడు రాజేష్ అని షేర్లింగంపల్లి నుంచి ఒక బాధితుడు వచ్చిందన్న, 25 రోజులకు ఎంఆర్ఓకి చేరిందంట అన్న. ఇన్వార్డ్ లో ఆయన ఇచ్చినటువంటి నమోదు ఏదైతే ఫిర్యాదు ఉంటుందో ఆ ఫిర్యాదు 25 రోజులకు ఎంఆర్ఓ తెచ్చిపోయిందంట. రోజు ఎంఆర్ఓ దగ్గర పోతే నా దగ్గర రాలేదంటే రోజు గొడవ చేస్తే తెప్పిస్తే ఈయనకు ఉన్నటువంటి దరఖాస్తులో 25 రోజుల క్రితం ఈయన ఇచ్చిన దరఖాస్తు 20 రోజులకు ఎంఆర్ఓ దగ్గర అయితే ఇది నా చేతులు లేదు, కలెక్టర్ దగ్గర పోమన్నాడు. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇది ప్రభుత్వ నిర్ణయము. ఇలా 2 జిల్లాల కలెక్టర్లు కలిసినటువంటి వినతి పత్రాలు వీడియోలు కూడా మేము ప్రదర్శించినాము, మీకు కూడా పంపిస్తాము. కలెక్టర్ కార్యాలయం పోతే ఇది ప్రభుత్వ పాలసీకి సంబంధించిన విషయము, కలెక్టర్గా మేము నిర్ణయం తీసుకునేది కాదు అని చెప్తున్నారు. మంత్రి ఏమో అధికారుల మీద నెడుతున్నాడు. ఇది ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాని ప్రజలు, ఆగమైన ప్రజలు వాళ్ళ గుండెలు పగులుతూ ఉంటే వాళ్ళు దిక్కు ప్రతిపక్షమే కదన్నా దిక్కు, ప్రజల గొంతు ఏంటిది? అయితే మీడియా దగ్గరికి పోయి వెళ్ళబోసుకున్నారు. మీడియా కూడా మీరు చూసి ఉంటారు, మా దగ్గరకు వచ్చేకంటే ముందు మీడియా దగ్గరికి పోయారు. మీడియా దగ్గర పోతే మీడియా కొంత ప్రచారం చేసింది, కొంత ప్రచారం సాధ్యమైనంత వాళ్ళు కూడా వాళ్ళకున్న మీలాంటి వాళ్ళు కొంత మేఘానయనో ఇంకా కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ న్యాయం చేస్తాయని ప్రకటించిన తర్వాత మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరికి నేరుగా రాలేదన్న. కలెక్టర్ల దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి, రెవెన్యూ అధికారుల దగ్గరికి, పొంగులేటి దగ్గరికి ఇవాళ పేర్లు కూడా చెప్పారు. ఇది సందర్భం కాదు కానీ ఎవరో శోభాద్రి నాయుడు, శేషాద్రి నాయుడు ఉంటారట పొంగులేటి దగ్గర. మరోసారి ఈ విషయం కోసం మా దగ్గర రావద్దని చెప్పాడు మా మంత్రి గారు అని చెప్పారు వాళ్ళు. ఇది మేం చెప్తుంది కాదు, బాధితుల పక్షాన బాధితులు మాతో చెప్పుకున్న విషయం. మీ ద్వారా నేను ప్రజలకు, మీ వీక్షకులకు